అదేవిధంగా మన అస్తిత్వం మీద ఎట్లా అటాక్ జరుగుతుందో తెలంగాణ అస్తిత్వం మీద నిన్న మధ్యాహ్నమే మనం చూసాం. లోకసభ సాక్షిగా 542 మంది ఎంపీల సాక్షిగా ఆ తేజస్వి సూర్య అనే బీజేపీ ఎంపీ పాకిస్తాన్ తో పోల్చినప్పుడు, పాకిస్తాన్ విభజనతోని ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ విభజనను పోల్చినప్పుడు ఒక్క గొంతు పెగల్లేదు. ఆడ 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ నుంచి ఉన్నారు. అందరూ కూడా నిద్రపోతున్నారా, లేకుంటే వాళ్ళ లోపల ఆవేశం చచ్చిపోయిందా? ఇట్లా మన అస్తిత్వం మీద నిరంతరం అటాక్స్ జరుగుతూ ఉంటే, మొన్నటికి మొన్న ఆంధ్ర ఎంపీ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు ఏమో తెలంగాణ ఉద్యమం నా బ్రెయిన్ చైల్డ్ అన్నాడు. చంద్రబాబు నాయుడే అడ్డుపడకపోతే ఇంతమంది చనిపోయే వాళ్ళ 1200 మంది. ఈ పాపాలన్నిటికీ బాధ్యత వహించాల్సిన చంద్రబాబు నాయుడు తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అంటే కూడా తెలంగాణ సమాజంలో స్పందన లేదు. మళ్ళొక్కసారి ఉద్యమ స్ఫూర్తిని చూపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టే మరొక్కసారి గతంలో ఉద్యమకారులుగా మా బాధ్యతను మేము గుర్తించాం. కాబట్టే ఇవాళ సీతారామారావు గాని మేము గాని అందరం ముందుకొస్తున్నాం. మీరు కూడా జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర నిర్వహించారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావమే కాదు, మొట్టమొదటిసారి జర్నలిస్టులే తెలంగాణ జేఏసీ పెట్టిన సంగతిని మీకు గుర్తు చేస్తున్నా. నేను మొట్టమొదటి సంఘం తెలంగాణ జర్నలిస్టులే పొలిటికల్ పార్టీ తర్వాత. కాబట్టి ఈ ఉద్యమంలో కూడా మీరు మాలో భాగం కావాలి, మాకు మార్గదర్శకులు కావాలని కోరుతూ శ్రీధర్ దేశపాండే గారిని మాట్లాడమని కోరుతూ